హాయ్. టీడీపీ ఏదైతే పొత్తు ధర్మాన్ని మర్చిపోయి ఆయన 2 సీట్లు ప్రకటించారో చంద్రబాబు నాయుడు గారు, దానికి ఆపోజిట్‌గా అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా 2 సీట్లు ప్రకటించి రిపబ్లిక్ డేన సంచలనం లేపారు. అలానే 1/3 సీట్లు కూడా కావాలని ఆయన అడగటం చూసాం మనమైతే. కాకపోతే అడిగిన ఎమ్మెల్యే సీట్లు కాదని అయితే ఇప్పుడు తెలుగుదేశం మీడియా కావచ్చు, లేకుంటే వైసీపీ మీడియా కావచ్చు అయితే పత్రికల్లో చెప్పడం చూసాం మనమైతే. అది వాస్తవమే. ఆ రోజు ఆయన చెప్పింది ఏంటంటే పంచాయతీలు, అలానే మున్సిపాలిటీలు, లేకుంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అలానే కార్పొరేషన్లు వీటల్లో 1/3 అని అడిగారు. అవి కూడా తీసుకుంటామని. అంటే అప్పుడు అవి తీసుకోవాలంటే ముందు ఇప్పుడు 1/3 సీట్లు ఇక్కడ ఎమ్మెల్యే సీట్లు ఉంటేనే కదా ఇది ఇచ్చేది. అది ఇండైరెక్ట్గా అడిగినట్టు, డైరెక్ట్గా అడగలేదు కదా. అది ఇండైరెక్ట్గా అడిగినట్టు కానీ డైరెక్ట్గా అడగలేదు కాబట్టి దాన్ని అయితే ఆ రకంగా టీడీపీ మీడియా అయితే వెనకేలా వేసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. అంటే అప్పుడు ఉద్దేశం ఏంటి? టీడీపీ మీడియా ఉద్దేశం 15 సీట్లకే జనసేన తీసుకుంటుంది, లేకుంటే 20 సీట్ల జనసేన తీసుకుంటుందని టీడీపీ మీడియా ఉద్దేశమా? 1/3 సీట్లు ఏదైతే మున్సిపాలిటీ కార్పొరేషన్లు తీసుకుంటుందో ఆ సీట్లు తీసుకోవాలంటే ముందు ఎమ్మెల్యే సీట్లు 1/3 ఇస్తే కదా అప్పుడు దానికి తీసుకోవడానికి అర్హత ఉంటుంది. ఇక్కడ 15 సీట్లు ఇచ్చి ఆ టైంలో 1/3 సీట్లు తీసుకుని గుండె మీద ఇంటర్కలు ఏరుకున్నట్టు ఉంటుంది కాబట్టి జనసేన పరిస్థితి అదైతే వాళ్ళకి అలా అర్థమైందేమో. సగటు ప్రేక్షకుడికి, సగటి జనసేన కార్యకర్తకు కావచ్చు, లేకుంటే మధ్యవర్తిగా ఉండే చాలామంది అభిమానులు ఉంటారు కదా, ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే క్లియర్గా అతను 57 సీట్లు 55 సీట్లు అయితే ఖచ్చితంగా కావాలని అయితే అడిగిండు. మరి దాంట్లో ఎంత ఇస్తారో, 40 ఇస్తారా, 50 ఇస్తారా అనేది అది టీడీపీ చెప్పాల్సి ఉంటుంది. కానీ టీడీపీ మీడియా అయితే దీన్ని వక్రీకరించి 15 సీట్ల జనసేన 20 సీట్లు అడుగుతున్నట్టు అయితే చెప్తుంది. అది ఇప్పుడు కాదు, మున్సిపాలిటీ అడుగుతున్నాడు. ఇప్పుడు రేపొద్దున 3 నెలల్లో 2 నెలల్లో ఎలక్షన్లు పెట్టుకొని మున్సిపాలిటీ జరగబోయే వాటి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడతాడు? కాబట్టి ఇండైరెక్ట్గా అయితే చెప్పడం చూసాం పవన్ కళ్యాణ్. అలానే సాక్షి ఎందుకు రాసింది అనుకోవచ్చు. సాక్షి రాస్తే నిజమే ఉంటుంది కదా అనుకుందాం మనం కాసేపు, వైసీపీ కాబట్టి. అది ఎందుకు రాసిందంటే వీళ్ళిద్దరి మీద చిచ్చు పెట్టాలి, వీళ్ళిద్దరు పొత్తులో ఉంటే ఖచ్చితంగా వైసీపీకి కొంచెం ఎఫెక్ట్ అవుద్ది కాబట్టి ఆ ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే వీళ్ళిద్దరు విడిపోవాలి. బీజేపీ జనసేన కలిసి పోటీ చేయాలి, టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తేనే వైసీపీకి బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఆలోచించి వాళ్ళిద్దరి మధ్య పొత్తు గొడవ పెట్టాలని అయితే సాక్షి రాసింది. ఇది అర్థం చేసుకున్నంత అమాయకులేని కాదు. మరి ఇద్దరి మధ్య అయితే అలా ఉంది. చూడాలి. మరి ప్రస్తుతానికైతే దాన్ని చాలా వక్రీకరించి అయితే రాసే ప్రయత్నం చేస్తున్నారు రాధాకృష్ణ గారు, రామోజీ గారు, అలానే వైసీపీ పత్రికలు ఇద్దరి మధ్య గొడవ పెట్టడానికి. ఇది ఓవరాల్గా ఖచ్చితంగా 50 సీట్లు అయితే కావాలి. మరి జనసేన 15 సీట్లు 20 సీట్లు పోటీ చేస్తానంటే ఏ కాపు కూడా ఓటేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. డైరెక్ట్గా వెళ్ళి వైసీపీకి అయితే మళ్ళీ గుద్దుతారు. మళ్ళీ 150 సీట్లు ఇచ్చి అయితే వైసీపీని గెలిపించే ఛాన్స్ అయితే ఉంటుంది. కనీసం 40 సీట్లు iస్తే కానీ కాపులు నమ్ముతారు. ఓకే, మనవాడికి 40 సీట్లు ఇచ్చారని ఖచ్చితంగా అలానే ఓటేస్తారు. పక్కోళ్ళ చేత కూడా ఓటు వేయించే ప్రయత్నం అయితే జనసైనికులు కాపులు అయితే ప్రయత్నిస్తారు. లేకుంటే ఇదే కోపంతో అయితే లాస్ట్ టైం ఏదైతే కోపంతో ఓట్లు వేసారో మొత్తం తీసుకెళ్ళి వైసీపీకి, అలానే ఈసారి కూడా ఓట్లు అలానే పడతాయి. 150 సీట్లు అయితే ఈజీగా వైసీపీ గెలుస్తుంది. ఇది ఓవరాల్గా అక్కడ మతలబ్ ఏం లేదండి. అతను డైరెక్ట్గానే కాదు ఇండైరెక్ట్గానే చెప్పేశాడు. పవన్ కళ్యాణ్ అయితే 55 సీట్లు అయితే ఖచ్చితంగా ఇవ్వాలని అయితే అతను చెప్పాడు. మరి టీడీపీ మరి ఎంత ఇస్తుందో చూడాలి. మరి ప్రస్తుతం అయితే మంతనాలు జరుపుతున్నట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా మీటింగ్లు ఆపుకొని మరి దీని గురించి అయితే త్వరగా పొత్తు గురించి క్లారిటీ అయితే ఇవ్వమని అయితే పవన్ కళ్యాణ్ అడిగారు కాబట్టి టీడీపీ త్వరగా అయితే దాని గురించి డిసైడ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. నాకు తెలిసి ఫిబ్రవరి 3 వరకు క్లియర్ చేస్తారనిపిస్తుంది ఎన్ని సీట్లు ఏంటి అనేది. చూడాలి. ఓవరాల్గా ఇది ప్రస్తుతానికి అయితే జనసేన అయితే కొంచెం జలకి ఇచ్చింది అనుకోవచ్చు. దాని గురించి అయితే టీడీపీ మీద కూడా సైలెంట్గా ఉండి కాకపోతే ఈ పొత్తుని ఇంకొక విధంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. వ్యక్తి పలేక చేయండి.